హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఒక 3 ఇంగ్రీడియంట్స్తో స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ మాట. మిల్క్ పౌడర్ మాట మెయిన్ ఇంగ్రీడియంట్. ఒకసారి చూపిస్తున్న 3 ఇంగ్రీడియంట్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ మాట. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తే వెంటనే చేసి పెట్టడానికి చాలా ఈజీ అవుతుంది. ఒక కప్పు, ఇక్కడ కప్స్ పెట్టాను కదా, ఒక కప్పు మాట ఇది. ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకోండి. తర్వాత ఇదేమో హాఫ్ కప్ మాట, హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి. తర్వాత ఇదేమో 1/4 కప్పు, 1/4 కప్ మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ హాఫ్ కప్ షుగర్ని షుగర్ పౌడర్ చేసుకుంటే మనకి ఈజీగా ఈ రెసిపీ, ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం ఈజీ అవుతుంది. అందుకని నేను ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని పౌడర్ చేసాను. తర్వాత మనం ఒక బాణీ పెట్టుకుని దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. మీరు వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. ఇది ఆప్షనల్ మాత్రమే నెయ్యి అనేది. నెయ్యి వేసి మన మిల్క్ పౌడర్ ఉంది కదా, ఒక కప్పు మిల్క్ పౌడర్ ఉంది కదా, అది వెయ్యాలి. మీరు వేయకపోయినా పర్వాలేదు. కొంచెం అడుగంటుతుందేమోనని డౌట్ వచ్చి నేను వేసానమాట. వేయకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు. కాబట్టి 3 ఇంగ్రీడియంట్స్ అని నేను చెప్పాను. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాట. ఇప్పుడు కొంచెం దీన్ని ఇలా దోరగా వేయించక్కర్లేదు, జస్ట్ కలిపాను అంతే. తర్వాత దీంట్లో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, షుగర్ పౌడర్ హాఫ్ కప్ వేసుకున్నాం. మీరు షుగర్ తక్కువ కావాలనుకుంటే ఇంకా హాఫ్ కప్ కన్నా తక్కువ వేసుకోవచ్చు. తర్వాత 1/4 కప్పు మిల్క్ వేసాను. మిల్క్ మాత్రం కరెక్ట్గా వేయండి. 1/4 కప్పు, ఒక కప్పు మిల్క్ పౌడర్కి 1/4 కప్పు మిల్క్ వేయండి. షుగర్ మాత్రం మీరు తగ్గించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. బాగా స్వీట్ తినని వాళ్ళు ఇంకా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ మిల్క్ పౌడరే కొంచెం తీయగా ఉంటుంది కదా, స్వీట్గా. కాబట్టి ఇది లమ్స్ లేకోకుండా బాగా మిక్స్ చేయాలి. మనం మిక్స్ అయిపోతుంది అలా కొంచెం గట్టిగా, అంటే ఇలా కాకుండా కొంచెం మనం స్వీట్ అదే మన పాలకోవాలు ఉంటాయి కదా, ఆ టెక్చర్ వచ్చేంత వరకు దీన్ని మనం స్లోగా మిక్స్ చేస్తూ చేయాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇదంతా కూడా స్లో ఫ్లేమ్లో చేయాలన్నమాట. సిమ్లో మాత్రమే చేయాలి. అస్సలు హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ మనం ఉపయోగించకూడదు. చూసారా ఫ్రెండ్స్, దగ్గర పడుతుంది కదా, ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది. అంటే మన పాన్ నుంచి ఇది విడిపోతుంది కదా, విడిగా వచ్చేస్తుంది. ఈ టెక్స్చర్ వచ్చేస్తే సరిపోతుంది. కొంచెం లైట్గా వస్తే కొంచెం ఒక 2 మినిట్స్ మనం దీన్ని కొంచెం అలా అనుకుంటూ ఉంటే ఇంకొంచెం గట్టిపడుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం బాణీలో ఉన్నదాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లో తీసుకున్నది ఒక పావు గంటన దీన్ని చల్లారాలి. హీట్ తగ్గిన తర్వాత మాత్రమే మనం చేసుకోగలదు. నేను ఫస్ట్ చూసాను అనమాట, చేద్దామని ట్రై చేశాను, కానీ చాలా హాట్గా ఉందన్నమాట. కాలిపోయింది. ఇది చూడండి, నేను తీసాను, తీద్దామని ట్రై చేశాను, కానీ అసలు నా వల్ల కాలేదు. చాలా హాట్గా ఉందన్నమాట, కాలిపోయింది. అయినా ట్రై చేసి చూపిద్దామని మీకు చూశాను, కానీ నా వల్ల కాలేదు, వదిలేసాను. అలాగా సరిగ్గా చేయలేకపోయాను కదా. చూడండి, ఇప్పుడు కొంచెం హీట్ తగ్గింది. ఇలా చేసుకోవాలి మనం. మీరు ఇలా ఏ షేప్లో కాలిస్తే అలా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం ఉంది మరి, చాలా సూపర్ ఉందన్నమాట. నేను అనుకోలేదు ఇలా ఉంటుందని టేస్ట్. పాలకోవాలాగా ఇంకా ఆ టేస్ట్, పలానా టేస్ట్ అని ఇలా చెప్పలేకపోతున్నాం. పాలకోవా టేస్ట్లో మాత్రం ఉంటుంది. మళ్ళీ పంటికి గమ్ కింద, అదే ఏంటి, షుగరు పాకం తగులుతూ, పాలు పొడి అవన్నీ టేస్ట్ అన్నీ తెలుస్తూ మనకి చాలా వెరైటీ స్వీట్ వాట. అది నేను ఎప్పుడు తినలేదు. స్వీట్ చాలా బాగుంది, సూపర్గా కూడా వచ్చింది. నేను ఇది డెకరేట్ చేసుకోవటానికి మీరు కేజో నట్స్ పెట్టుకోవచ్చు. ఆల్మండ్స్ పెట్టుకుంటున్నాను. ఇలాగా ఆల్మండ్స్ని 2 పీసెస్, ఒక ఆల్మండ్ని 2 పీసెస్ కింద కట్ చేసి ఇలా డెకరేషన్ కోసం పెట్టుకుంటున్నాను. మీరు ఏదైనా పెట్టచ్చు, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే అలా ప్లెయిన్గానే తినేయచ్చు.
ప్రజెంటేషన్ బాగుండాలి కదా అని నేను ఇలా డెకరేట్ చేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో చెప్పండి. నాకు స్వీట్ బాగుంది కదా, చాలా బాగుంది. చేసిన వెంటనే మొత్తం అయిపోయినాయి అన్నమాట మాకు. చాలా స్వీట్. కాకపోతే మీరు ఎవరైనా డైట్ చేస్తున్నట్లయితే కనుక ఈ స్వీట్ని అవాయిడ్ చేయాలి. లేకపోతే ఒక్క పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో మనకి స్వీట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫ్యాట్ కూడా ఉంటుంది. ఎందుకంటే పాలలో ఫ్యాట్ ఉంటుంది కదా, అది మాట. డైట్ కనుక చేస్తున్న వాళ్ళు ఈ స్వీట్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. లేకపోతే ఒక పీస్ తీసుకుంటే పర్వాలేదు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా స్వీట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.